థ్యాంక్స్ బాస్. నిన్న రాత్రి కొంచెం మంది ఎక్కువైంది. టైంకి వచ్చి ఉండకపోతే వాళ్ళు మమ్మల్ని కుమ్మేసేవాళ్ళు. ఈడేనా? వాళ్ళకి మాత్రం ఏం తెలుసు, వాళ్ళు నీకంటే ఎక్కువ తాగారు. అయినా డూడ్, ఒక అటాక్ అయిన తర్వాత కౌంటర్ అటాక్ ఉంటుందని తెలుసు కూడా నువ్వు రిలాక్స్ అయితే డూడ్. బాయ్స్ మీరన్నా అలర్ట్గా ఉండాలి కదా. పక్కన చేరిందే తాగడానికి కదా. అన్నని అటాక్ చేసింది ఎవరో తెలిసింది. ఇప్పుడు అలా తీస్తాం. ఇలాంటి చచ్చేడలు ఇచ్చి చెడగొట్టండి. పూర్ణ ఎప్పుడు అటాక్ చేస్తాడని రైవల్స్ అంతా భయంతో ఉంటారు. పూర్ణ అటాక్ చేయకుండా కూల్గా వాళ్ళు భయాన్ని ఎంజాయ్ చేయాలి, కానీ మళ్ళీ అటాక్ ఏంటి రెగ్యులర్గా. వి షుడ్ ట్రై సంథింగ్ న్యూ డూడ్. కొత్తగా చేరావా? ఇంకా హాస్టల్లో అడ్మిషన్స్ ఓపెన్ చేయలేదు. పో నా రూమ్కి వచ్చేయి. చలో పద. తలుపేసుకొని చావండి. ఎవడొచ్చినా తలుపు చేయొద్దు. అది ఎక్కడ తెచ్చింది? ఇదేంటిది? లంకని తిల్లి పెట్టుకుని ఎక్కడ ఖాళీ లేనట్టు ఇక్కడ గోల్డ్ తీసుకుంటూ కూర్చుంది. లోపలికెళ్ళా. అమ్మ బుద్ధిస్తారు. వెళ్ళండి వెళ్ళండి. లోపలికెళ్ళా. ఏంటి వీరప్రతాప్ ఆఫీస్ కా? అవునండి. మా ఫ్రెండ్ జై, అహో. మా ఓనర్ వీరప్రతాప్. హాయ్ సార్. వీర ప్రతాపే ఉందిలే బాబు, మామూలు ప్రతాపే. ఒకప్పుడు వీర ప్రతాప్, వీళ్ళు వచ్చిన తర్వాత వేరే కట్ చేశాను. అదిగో నేమ్ ప్లేట్ మీద కూడా కట్ చేశాను. సర్లే సోదాపి టీ తీసిన బైక్ రా. టీయా? బ్యాంక్ టైం అయింది బాబు, వెళ్తున్నాను. టీ నేను ఇస్తాను, మీరు వెళ్ళండి బావగారు. ఏంటమ్మా? టీ నేను ఇస్తాను, మీరు వెళ్ళండి బావగారు. టీ నువ్వు ఇస్తావు, కాఫీ నువ్వు ఇస్తావు, భోజనం నువ్వు పెడతావు, వాళ్ళు తినరు. నేను ఇస్తేనే తింటారు. నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు లోపలికి. వెళ్ళు లోపలికి. మేము బెడ్రూమ్ లో పడుకుంటాం, నువ్వు వెళ్ళి హాల్లో పడుకో. ఎక్కడ పడితే ఆడు తాగి పడిపోయి నీకు బెడ్రూమ్ ఎందుకురా? ఆడు బెడ్రూమ్ లో పడుకుంటాడు, మీరు ఇక్కడ ఎక్కడో చావండి. టీ తీసుకోండి. థ్యాంక్స్ సార్. కాల్ తీయండి ఆయన. టీ పెడతా. తను లగేజ్తో వచ్చాడు కదా. రెంట్ ఒక 5,000, మీల్స్ ఒక 2,000 ఎక్స్ట్రా అవుతుంది. ఎక్స్ట్రా ఎందుకు? అందరం కలిసి ఒకే రూమ్ లో ఉన్నాం కదా. ఫ్లైట్ లో వెళ్తున్నారు అనుకోండి, ఫ్లైట్ ఖాళీగా ఉంది కదా, కూర్చుంటారంటే ఊరుకుంటారండి, టికెట్ కొడతారు కదా. ఇది అంతే. రే ప్రతాప్ సార్. రేపు మన బర్త్డే, బ్యాంక్ నుంచి 1,00,000 ఎత్తుకొచ్చే పార్టీ చేసుకుందాం. అలాగే సార్, థ్యాంక్ యూ. కుదరదమ్మా, ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకోవు. నువ్వు పోయాక ఫోన్ చేయి, అప్పుడు ఇస్తాం. నా వల్ల కాదు గురుజీ, ఇన్సూరెన్స్ పాలసీలు చేయించడం నా వల్ల కాదు. నా వల్ల కాదు అనుకునుంటే ఈ అభిషేక్ ఇంత వాడయ్యేవాడురా. బాగా ప్రిపేర్ అవ్వమని చెప్పాను కదా. గురుజీ తిరుతుంటే నవ్వమన్నారు, నవ్వాను. మరేంటి ప్రాబ్లమా? నవ్వితే చావు కొడుతున్నారు గురుజీ. ఆ సైడ్ నుంచి వస్తున్నారా? దెబ్బలు తినటం కూడా ఒక ఆర్ట్ రా. దాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకో. రా చూపిస్తా. అంటే ఇప్పుడు కొట్టిస్తారా? అభిషేక్ షేక్ ఆడిస్తా. అన్నా మీరు పట్టింది కుస్తీయే కదా? లేకపోతే చెప్పానా? కుస్తీయేరా అన్నా. ఈ నిజం కండ్లా గ్రాఫిక్స్ అన్నా. ఎట్టకారమా? ఎన్రా ఏదో డౌట్ లో నువ్వునే అన్నా. ఇదంతా యాక్టింగ్ అయితే కాదు కదా? ఏంట్రా నీ ఏదో డౌట్ లో? అన్నా ఇవన్నీ నా డౌట్స్ కాదన్నా. ఈడి ఎల్రా నీ డౌట్స్ నువ్వే అడుగు. రా చూపిస్తా. ఎల్రా చూపిస్తా కదా. నాకేం తెలియదండి. ఇప్పుడు అర్థమైందన్న. మా ఓట్ డౌట్లన్నీ కరెక్టే. మీరు భయపెడుతున్నారు కానీ కొడతలేదు. అదంతా యాక్టింగ్. మీ కళ్ళని గ్రాఫిక్స్ డౌట్ లో ఇక పదండ్రా. ఈడి మట్టిలో ఫిక్స్. ఇట్స్ కాల్ ఎక్స్పీరియన్స్. ఇంతకంటే బలంగా నిన్ను ఎవ్వరూ కొట్టలేరు. వెళ్ళి పాలసీలు అమ్మాయి కుమ్మాయి స్టిక్కర్ అయిపోయాదవా. చిన్నప్పటి నుంచి దాన్నే నమ్ముకుని బతికాను. ఇప్పుడు నన్ను వదిలే వెళ్ళిపోతురా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుందని? ఉద్యోగం చేయడానికి వెళ్తుంది అంతే కదా. అబ్బో, ఆ చదువు కలెక్టర్ గారు వచ్చేది మరి. అసలు వాడిలో ఉన్నదేంటి, నాకు లేదేంట్రా? మా ఇద్దరికి తేడా ఏంటి? తేడా ఎంత? కూర్చోండి, ఒకసారి అనుకుందాం. అవునవును, అనుకుంటేనే బెటర్. అతను హైట్ ఎంత ఉంటాడు? బూట్లు వేసుకుంటే మహా నా అంత ఎత్తుంటాడు. నీ కళ్ళు ఏమన్నా కాకులు పొడిచినాయా? అతను బాచి పెట్టలేదు కూర్చున్నావుటే, నువ్వు నుంచున్నావుటే.
హైట్ సంగతి తీసేయ్. మరి కలరు అతని కలర్కేంట్రా? ఎలా మా కలర్ కూడా బాగానే ఉంటది. నీదా? కాకపోతే కొంచెం నలుపు. తీసేయండి తీసేయండి. నెక్స్ట్ ఇంకేంటి? చదువు. రే, కూర్చో కూర్చో కూర్చో. వీడికి లేదనేగా? అవును. తీసేయ్. నెక్స్ట్ ఉద్యోగం. ప్రతి ఒక్కళ్ళు లేచిపోవడమే. చదువు లేకుండా ఉద్యోగం ఎలా వస్తుంది? ఎలా ఆ వస్తుంది? మాత్రం మాకు తెలీదా? కూర్చో. తీసాయి నెక్స్ట్ చెప్పరా. అన్ని తీసేస్తే ఇంకేముంటాయి? ఓ పని చెయ్యి, నేరుగా అమ్మాయి దగ్గరికి వెళ్ళు. మొత్తం విషయం చెప్పి అటు అటు తెలిపోద్ది. రోజు ఫోన్ చేస్తూ ఉండు. అబ్బా ఈడొకడు. వెన్ను నీకు విషయం చెప్పాలి. ఊరు వెళ్తుంటే ఇప్పుడేంటి? తొందరగా చెప్పు. ఎలా చెప్పాలో ఎట్నుంచి చెప్పాలో అర్థం కావట్లేదు. అది నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిన్ను చూస్తూనే పెరిగాను. నా మనసు ఎప్పుడు నీ చుట్టూనే తిరుగుతుంటుంది. ఇలా చెప్పడం రైటో రాంగో తెలియదు, కానీ నీ పర్సనాలిటీ, నీ అందం నన్ను అల్లాడించి కుదిపేసింది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, విచిత్రంగా ఉన్నా మన ఈడు చూడు భలే ఉంటది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్. ఐ లవ్ యూ బాబాయ్. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? అంజు గారు ఉన్నారండి? ఉన్నారండి, రండి కూర్చోండి. అమ్మాయి గారు రెడీ అవుతున్నారు, మీరేం తీసుకుంటారు? ఒక గ్లాస్ వాటర్. ఐస్ వాటర్. అలాగే. సుఖీభవకు స్వాగతం. ఈనాటి సుఖీభవలో ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్. ఎవరైనా వ్యక్తి అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడనుకోండి, ఆ మూర్చపోయిన వ్యక్తిని నేల మీద పడుకోబెట్టి నోటి ద్వారా అతని నోటిలోకి కృత్రిమ శ్వాసనే అందించాలి. ఇక రెండో విషయానికి వస్తే, ఎవరైనా మింగకూడని వస్తువులు ఏవైనా అనుకోకుండా మింగి ఊపిరాడక ఇబ్బంది పడుతుంటే వాళ్ళని వెల్లకిలా పడుకోబెట్టి 2 చేతులతో ఛాతీ మీద గట్టిగా కొట్టాలి. అలా చేయడం ద్వారా వాళ్ళు మింగిన వస్తువులు బయటకు వస్తాయి. తీసుకోండి. అయ్యో సారీ అండి, సారీ. టవల్ తీసుకొస్తాను. అమ్మాయి గారికి తెలిస్తే తిడతారు. అయ్యో. మేడం, మేడం, ఓ మై గాడ్. ఏమండి, 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 వద్దండి, వద్దండి. ఏమైంది? అత్తయ్య ఏం జరిగింది? పైకి వద్దండి. రాము, వాట్? ఎవడేవాడు?
రాము. బట్టలు లేకుండా మన ఇంట్లో ఏం చేస్తున్నాడు? నా కోసమే వచ్చాడు, నేనే రమ్మన్నాను. ఎందుకని? అతనంటే నాకు ఇష్టం. సైడ్ ప్లీజ్ ఎవరు టెన్షన్ పడకండి అమ్మా, నేను వచ్చాను కదా. ఒరే గుమ్మత్త సతీష్, ఈ లంకపల్లి మొత్తం మీద ఇంగ్లీష్ లెటర్ సింపాలన్నా చదవాలని ఈ బూలిబాబుడలో దిలగే రే సింపడానికి నువ్వు కరెస్ట్రా తెలుసులావా? చదవటానికి మా ఎర్రబాబు వస్తాడు. రే ఇదేంటో తెలుసా? తెలుసురా, గవర్నమెంట్ వాళ్ళు రేషన్ బుక్. అయితే తెలియదన్నమాట. పాస్పోర్ట్. ఎల్లేహ, ఈ తొక్కలో పాస్పోర్ట్ మా దొడ్లు గడిగే సత్తిగాడికి లేదా? వాడు దుబాయ్ రాలేదట్రా. రే నాకు ఇంగ్లీష్ రాదని మీ ఫీలింగ్ కదా, చూపిస్తాను చూడండి నా పెతాపం. బూస్ట్ ఈస్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఎనర్జీ విస్పర్, నో టెన్షన్. వేరెవర్ యు గోస్ అవర్ నెట్వర్క్స్ ఫాలోస్ యు. మాకు తెలదేటి రోజు టీవీలో చెడవటింగ్లు రేవి. టీవీలు బాగా సీప్ అయిపోయి అర్థం కాకపోయినా చూసేస్తున్నారు. ఏంట్రా దశరథ రామయ్య గారు అల్లుడు అని ఊరుకుంటే తెగరెచ్చిపోతున్నావు. ఇంతకు ముందు పోలియో చుక్కలకు బదులు పురుగుల మందని చదవలా? అది తీసుకెళ్లి చేలో చల్లితే ఉన్న పురుగులు బలిచిపోయినాయి. అసలు మందు చల్లితే పురుగులేమి చావట్లేదు. బాబు రారా బాబు, లేదురా ఇందాని చాటు చంపేస్తున్నాడు. ఒరే గుమ్మస్తా లెటర్ అడిగి చదివేస్తాడు. నాన్నగారు రాలేదా? పోయారా? మీ నాన్నగారు కదా, మా నాన్న రాలేదులే. లెటరా? ఇంగ్లీష్ ఎప్పటికి ఇంగ్లీష్ అమ్మా, అంత బీజీ కాదు. నీకు కష్టమే, వస్తే ఈజీగా ఉంటది. ఏంటి బాబు గుట్టలు మింగుతున్నావు? త్వరగా చదవరా. కలిపి రాతలో ఉందరా, మామూలుగా ఉంటేనే చదవటం కష్టం, ఇది కష్టమే. అలాగా? ఒక పని చేయరా. ఏంటి? ఈ లెటర్ వచ్చిన ఆఫీస్కి ఫోన్ చేసి దీని మ్యాటర్ ఏంటో కనుక్కుంటాను కానీ. అలాగే. ఈ లోపు ఏదో ఒకటి మేనేజ్ చేయి. ఓకే ఓకేనా? మైక్ టెస్టింగ్. మనోడు నోరిప్పితేనే ఇంగ్లీష్ రా. అవునవును, అంతా నీ అభిమానం రా. టెస్టింగ్ ల్యాబ్ ముందు మ్యాటర్ చెప్పా. కుళ్ళు మరే టు ద ప్రిన్సిపల్. తెలుగులో గౌరవనీయులైన ప్రెసిడెంట్ గారికి. ఎలా స్కూల్ కి పంచాయతీకి సంబంధం ఏంటి? నువ్వు ఉండు బావా, దాని అర్థం నేను చెప్తాగా. జడ్పిహెచ్ స్కూల్ పక్కన పంచాయతీ ఆఫీసు తూర్పు గోదావరి జిల్లా లంకపల్లి అని దాని అర్థం. కదరా ఒరే బుల్లిగా, అదిగో స్కూలు, ఇది పంచాయతీ ఆఫీస్, అది కూడా తెలియదు నీ కంట్లో. రెస్పెక్టెడ్ సార్, ఐఎమ్ ఎర్రబాబు. ఐఎమ్ స్టడింగ్ 8th క్లాస్. ఐఎమ్ సఫరింగ్ ఫీవర్. ఐ వాంట్ లీవ్. థ్యాంక్ యూ. యువర్ సిన్సియర్లీ ఎర్రబాబు, 8th క్లాస్ బి సెక్షన్. రోల్ నెంబర్ 52. ప్రెజెంట్ సార్. అయ్యి బాబోయ్, తడిగుడ్డతో గొంతులు కోసి రకమేడు. ఎప్పుడో 8th క్లాస్ లో రాసిన లీవ్ లెటర్ మీ ముందు చదివి వినిపించేస్తాడా? నువ్వు వెళ్ళి మంచినీళ్ళు పట్టరారా. అలాగే. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మన ఊరికి తొందరలో గవర్నమెంట్ రోడ్లు ఎంతుందంట. చూసావా ఇంత పెద్ద మ్యాటర్ రెండు మొక్కలు ఎలా చెప్పాడో. ఎర్రబాబు, ఊరికొక్క ఇలాంటి మొగడు ఉంటే చాలరా. నిజమేలే, మీరంతా ఆడవాళ్ళైనప్పుడు మగోడు అవసరమే. ఏడిసేవలే, అందరు తప్పుకోండి. ఇప్పుడు మేమందరం ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాలి. ఇంకా చాలు, లేమా. ఏంటిది? లే. ప్లీజ్ అక్క. ఓయ్ ఓయ్, పడుకునున్నారా? పూజ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అయితే రండి యోగా చేద్దాం. అది లిస్ట్ లేదే. ఏంటి? వస్తున్నా, మీరు స్టార్ట్ చేయండి, నేను జాయిన్ అవుతా. మీకు అసలు యోగా వచ్చా? వచ్చా ఏంటండి, నేర్పించేవాడిని. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు అందరు నన్ను భరత్ ఠాకూర్ అని పిలిచేవారు. ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోవడం వల్లే దట్ డే నుంచి దిస్ డే దాకా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను. మీరు అనండి, అదిగో ఆ బీచ్ లో యాంకర్ ని మీ గేట్ ముందు పెట్టేస్తాను. యాంకర్ సంగతి తర్వాత చూద్దాం గానీ ప్రస్తుతం వీళ్ళకి యోగా నేర్పించండి. షూర్. ఓకే కిడ్స్, నేను మీకు చూపించే లంబాసనం చేస్తే మీరు డైలీ 1 inch హైట్ పెరుగుతారు. ఈ లంబాసనం చేసి నేను త్వరలో 6 feet అవ్వబోతున్నాను. రెడీ కిడ్స్? యోగా యోగా యోగా. ఈ లంబాసనాలో ఇది హైలైట్.
లంబాయ నమః. ఈ అరుపు కూడా ఆసనంలో ఉందా? బాడీ లాక్ అయినట్టుంది, కొంచెం హెల్ప్ చేస్తారా ప్లీజ్? దేంతోనైనా పెట్టుకోవచ్చు కానీ యోగాతో మాత్రం పెట్టుకోకూడదు. మీ రంగు మీ లక్ష్య సాధనకు స్పీడ్ బ్రేకర్ కాకూడదనే ఈ కలర్ చేంజ్ క్లినిక్ స్టార్ట్ చేశాను. గొప్ప గొప్ప ప్రతిభావంతులు ఒక్క రంగు తేడాతో గొప్ప గొప్ప అవకాశాలు కోల్పోతున్నారు. ఒక్కసారి మా కలర్ చేంజ్ క్లినిక్ రండి, మీలో వచ్చే మార్పులంటే మీరే చూస్తారు. ప్లీజ్ డూ కమ్ టు మై కలర్ చేంజ్ క్లినిక్ వన్స్. 1 సెకండ్. ఓకే. హలో, ఏంట్రా థ్రిల్లింగ్ న్యూసా? లైఫ్ చేంజ్ అయిపోద్దా? టెల్ మీ యా. చెప్పేస్తున్నా, డాక్టర్ రంగమ్స్ కలర్ చేంజ్ క్లినిక్ అని. ఆల్రెడీ అక్కడ అదే పని మీద ఉన్నాం. ఈ పార్టీకి సగం ఓటు వచ్చేసి ఉంటానేమో డౌట్. యా, చిలక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపేగా అని తెలుపు రాదు. వా 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 వా, ఘంటసాలాన్ని గుర్తు చేసావు యంగ్ మ్యాన్. వన్స్ మోర్. ఇంకా నో మోర్. వింటానికి ఐఎమ్ నాట్ రెడీ. ఇంకొకసారి రిపీట్ అయిందంటే అవుద్ది. కాస్కోరు రాయ్. బాలు ప్యాంటు లేకున్నా ఏబిసిడిఎఫ్జి, బాలు ప్యాంటు లేకున్నా ఏబిసిడిఎఫ్జి, అప్పు చేసి మరికొన్నా అప్పు చిప్పు పెట్టే పని. ఏంటయ్యా మంచి హెయిర్ స్టైల్ చేయమంటే ఆడవాళ్ళ జడలేశారు. దీన్ని చూసి మా కాలనీలో ఉన్న లేడీస్ ఏమనుకుంటారు? 50-50 అనుకుంటారు. చెక్క. ఓ చేరకాలిందా? వెరీ గుడ్. ఎవరన్నారు ఖాళీ అయిందని? కనుబొమ్మలు స్టైల్ గా గీయాలి, ఇంకో 1 అవర్ టైం పడుతుంది. ఓహో ఐ సీ. 1 అవర్ పడుతుందా? ఓకే నో ప్రాబ్లం, టేక్ 2 అవర్స్. మీ స్టైల్ నాకు నచ్చింది. ఐ లైక్ యూ. ఏంటి సార్? సార్ పొద్దున్నే యాదవ్ లేరేంటి? రే ఏంట్రా ఎర్రబాబు గారు మనల్ని చూసి దాక్కుంటున్నాడు? అవునరా. ఏరా రే ఎర్రబాబు, దాక్కుంటున్నాయిట్రా? నేనా దాక్కున్నానా? ఎల్రా ఎరా కాదు దూరంగా ఉంటున్నాయేంటి? ఈ మధ్య కొంతమంది కావాల్సిన వాళ్ళు ఎదవలకు దూరంగా ఉండమని సలహా ఇచ్చారులే. ఓ అబ్బో, మా నాన్న చిన్నప్పటి నుంచి చెబుతూనే ఉన్నాడు ఎదవలకు దూరంగా ఉండరా. అయినా నీతో తిరగడం మానేశానా? ఎంతైనా చాలా ఎక్కువైందిరా. మీరేమన్నా అనుకోండిరా, మీ ఎదవ స్నేహాలు మానేసి ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ పూర్తి చేద్దాం అనుకుంటాను. ఎర్ర బాబు, నువ్వు పుసుక్కుని ఇంటర్ పాస్ అయితే మా నాన్న నన్ను, మీ నాన్న నిన్ను, అయినా నేను నడుం బిగించాను. ఈ పోరాటం ఆగదాం. బావా అటు చూడు, ఆ చెరువు గట్టుకి చిన్నప్పుడు మన ఇద్దరం ఒకే చెంబు ఒకే చెయ్యి పట్టుకొని. ఏంటి చీచి, చెయ్యాటి చెంబునాదిరా యాతాబా. వాడి గురించి ఎందుకులే బా, గుర్తుందే నీకు దెబ్బ తగిలితే నేను సూపు రాసుకునేవాడిని, నేను సూపు రాసుకుంటే నీకు ఏడ్చావు. ఒరే రాస్కే, గుర్తుందే? ఆనాటి ఆ స్నేహమాన పాడండి బే. ఆనాటి ఆ స్నేహమానంద గీతం ఇదేలే ఇదేలే ఇదే పాట గుర్తు చేశారు కాబట్టి ఈ పాలకి మీకు కూడా కొంత టైం కేటాయిస్తాలే. ఎంత వెచ్చడి మాట చెప్పావు బా. ఈ శుభ సందర్భంలో చల్లటి బీరు ఒక గంటసేపు ప్యాక్ వేసుకున్నాపా. మీరు జీవితంలో బాగుపడర్రా. మేమేం తప్పు చేసాం బావా? తప్పా తప్పున్నారా? మందు పేక. ఒరే మీకు జన్మనిచ్చి మీకు చిన్నప్పుడు బంధువులాగులు తొడిగి వయసొచ్చాక ప్యాంట్లేసి మిమ్మల్ని కాలేజీలకు పంపించి వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకుంటారే మీ అమ్మా నాన్న, వాళ్ళ రక్తం రాది. ఒరే ఒరే మీరు పేకాడతారే అవి పేకలు కావురా, మీ అమ్మా నాన్న మాంసం ముద్దలు రా మూర్ఖుడా. మాంసం ముద్దలా? ఈడయ్యా ఆ రోజు యథా యథా హి ధర్మస్య పేకాటే పవిత్రస్య. ఎక్కడ పేకాట వర్ధిల్లుతుందో అక్కడ ప్రజలు పంటలు పండి సుఖ సంతోషాలతో ఉంటారు. అలనాడు పాండవులు పాచికల బదులు పేకాడుంటే పరిస్థితి కురుక్షేత్రం దాకా వచ్చేది కాదు. పేకలు మనకు తోకల్లాంటివి, వాటిని మనతో ఆడించండి,
ఆడుకోండి. ఇది ముష్టి మూర్ఖులైన మీకు మీ బావ ఎర్రబాబు ఇచ్చే పేకోపదేశం నాయనలారా. అమ్మని ఏరా మేము తాగేది రక్తము, మేము ఆడేది మాంస ముద్దలతోని మాకు ఎదవ నీతులన్నీ చెప్తావా? ఆటే రాని మాకు రాజిది రాణిది ఆసు బోసని మాస్ మాటలు చెప్పి ఇప్పుడు నేను ఎచ్చక చదువుకుంటా తొడగొడుతున్నా నడుము బిగించాడు ఊకుంటా అనుకున్నావా? అష్ట కష్ట నిష్ట కుష్ట కష్ట దరిద్రుడు. ఏంటే మీరు మారర్రా. వజ్రానికి సాన పెడితే మెరుస్తుంది, రాయికి సాన పెడితే పగులుతుంది. అందుకే మీరు రాళ్ళు, నేను వజ్రాన్ని. వస్తా. లండన్ ఇటో తెలుసు. ఏడు సేవలే. మేము ఊహించిన దానికంటే ఎక్కువ ఉన్నాడు. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మోసేయండి సార్. కేజీకి 20 ఎక్కువ అవుతుంది. 30 ఇస్తాం, మోసేయండి సార్, ప్లీజ్ సార్. ఏం చేస్తున్నారా? అయ్యో అయ్యో అయ్యో, కాస్త మెల్లిగా తీసుకెళ్ళండి. మీ మొహాల మండ స్మూత్ గా పువ్వులాగా. ఎవడ్రాది? ఎక్కడికి మోసుకెళ్తున్నారు? అది కేజీకి 30 ఇస్తామంటే మోసుకెళ్తున్నాం సార్. కేజీకి 30? ఎక్కడికి రా? మటన్ షాప్ కా? కాదండి, యాక్చువల్లీ మేము ఒక ముగ్గురం కలిసి కిడ్నాప్ చేద్దామని. కిడ్నాప్? కిడ్నాప్ కాదు సార్, కిడ్నీ ప్రాబ్లం ఉంటే హాస్పిటల్ కి మోసపోతున్నాం సార్. మీరు అంబులెన్స్ లోంచి దించడం నేను చూశాను. ఎవర్రా మీరు? చెప్పండి రా, చెప్పండి. నేను చెప్తాను సార్. ₹1 కోటి కోసం బాగా డబ్బున్నోడిని కిడ్నాప్ చేయడానికి వీళ్ళిద్దరూ ప్లాన్ వేశారు సార్. అమాయకులు కిడ్నాప్ చేయడం కాదురా, తమ్ముంటే నన్ను కిడ్నాప్ చేయండి, నన్ను కిడ్నాప్ చేయండి. అంబులెన్స్ డ్రైవర్ ఎవర్రా? నేనే. నువ్వా? ఇక్కడే చేస్తున్నావు? అపోలో హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఎమర్జెన్సీ కాల్స్ వస్తే వెళ్ళాలి. నీకేమైనా ఉందా? మరి డాక్టర్లు వెళ్ళారు. ఓహో అలాగా. మరి వీళ్ళు ఏంట్రా చూస్తున్నావు? హోలీ రోజు అనుకుంటే గోలీ పడిపోయింది సార్. ఈసారికి మమ్మల్ని క్షమించి వదిలేస్తే మళ్ళీ మ్యాప్ లో కనపడకుండా మాయమైపోతాం. సార్ చిన్న రిక్వెస్ట్, మీ లెవెల్ కి తగ్గకుండా మా లెవెల్ కి మించకుండా మీకు ఎంతో కొంత సరిగా. ఏంట్రా లంచమా? ఠాగూర్ సినిమా చూసి చేంజ్ అయిపోయాను రా. మనంతా కడుపు నిండిన వ్యవహారం. జస్ట్ పేరు కోసం ప్రమోషన్ కోసం పనిచేస్తుంటాం అంతే. సరే పదండి. ఎక్కడికి? స్టేషన్ కి. వాడు చెప్పొచ్చుగా. మమ్మల్ని తీసుకెళ్తే మీకు సింగిల్ ప్రమోషనే, మరి అదే వ్యాన్ తో పాటు తీసుకెళ్తే మీకు డబుల్ ప్రమోషన్ గ్యారంటీ. స్పీకర్ కూడా ఈ బాటే చెప్పేవారు. వీడికి నెత్తి మీద జుట్టే కాదు, మంచి స్పార్క్ కూడా ఉంది. అదే వద్దో చెప్పింది. కమాన్ లెట్స్ గో. ఆగండి, వెనకాల కూర్చోండి, కంఫర్టబుల్ గా ఉంటుంది. లేకపోతే నేను నమ్మి నీ పక్కన కూర్చుంటాం అనుకున్నావా? ఆ నడకలో నిజాయితీ, ఆ మీసంలో పౌరుషం, ఆ నెత్తికేసుకున్న రంగు. సార్ సార్ సార్, మీరు చిన్నప్పటి నుంచి ఇలా మెయింటైన్ చేసేవాళ్ళండి? నేను మొదటి నుంచి ఇంతే తెలుసా? సూపర్ సార్. ఎక్కండి. రండి రండి, మీకు పింక్ షర్ట్ ఎంత బాగా సూట్ అయిందో. ఉన్నా